అదో వికృత పాలసీ, అదో విధ్వంస పాలసీ, అదో రాక్షస పాలసీ. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రత్యర్థుల రక్తం కళ్ళ చూసే పాలసీ, వారి ప్రాణాలు తీయడానికి స్కెచ్ గీసే పాలసీ. ఇదేదో క్రిమినల్ గ్యాంగ్ తీసుకొచ్చిన పాలసీ కాదు సార్. రాజకీయ నాయకులమనే ముసుగులో, ప్రజా ప్రతినిధులమనే ముసుగులో పచ్చమూక తీసుకొచ్చిన పాలసీ. అధికారంలోకి వచ్చిందే తడవుగా దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, తలలు పగలగొడుతున్నారు, కాళ్లు విరగ్గొడుతున్నారు, కత్తులతో పొడుస్తున్నారు, ఇళ్లలోకి చొరబడుతున్నారు, మహిళల్ని వివస్త్రల్ని చేస్తున్నారు, క్రిమినల్ గ్యాంగును మించి అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇదంతా ఆ పచ్చమూక పాలసీలో భాగమే. ఇప్పుడు వారి అరాచకం పరాకాష్ఠకు చేరింది. ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతారా? ప్రజాస్వామ్యంలో, రాజకీయ యుద్ధంలో ఎవడైనా ప్రత్యర్థిని ఓడించాలని అనుకుంటాడే కానీ భౌతికంగా లేకుండా చేయాలని అనుకోడు. అలా అనుకునే నేత ఒకరున్నారు. పేరు చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఇప్పటి వరకు జగన్పై బూతులతో, అసభ్య పదజాలంతో సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడి ఈ సమాజంలో తను కూడా ఓ మనిషేనని, ఓ రాజకీయ నాయకుడేనని మర్చిపోయి పచ్చి బూతులతో రెచ్చిపోయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు తన మనసులో ఉన్న పచ్చమూక పాలసీని బయటపెట్టాడు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదట. చిచి, ప్రత్యర్థి చావు కోరుకునే ఇతను ఓ నాయకుడేనా? వీళ్లకు అధికారం ఇచ్చింది ఇందుకేనా? పచ్చమూక పాలసీని రాష్ట్రమంతా విస్తరిస్తున్నారా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మనిషి రూపంలో ఉన్న మనిషిలానే మాట్లాడే చింతకాయల అయ్యన్న పాత్రుడు జగన్ ఉద్దేశించి ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. వాడు ఓడిపోయాడు కానీ సావలా. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లు ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ లెక్కోటి కొట్టాలా మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు. మంచిదే లేదు, మంచిదే. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఇదైతే నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు. ఇంతే బావుని చచ్చిపోయి కొట్టాలా. బావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్లాగన్ వాడాలి. విన్నారుగా అయ్యన్న పాత్రుడి అహంకారపు మాటలు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదట. జగన్ ఒక పామట, ఆ పామును చంపాలట. మనసులో ఎంతటి విషం, రాజకీయ ప్రత్యర్థిపై ఎంతటి ద్వేషం. ఒక్కటి మాత్రం నిజం బాస్, ఇది యథాలాపంగా అన్న మాటలు కావు. మనసులో ఉన్న విషమే మాటల రూపంలో బయటకు వచ్చింది. కానీ ఈ మాటల వెనుక అసలు స్కెచ్ ఏంటన్నది బయటకు రావాల్సి ఉంది. దానికంటే ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. క్వశ్చన్ నెంబర్ 1, అధికారంలోకి రాగానే ఎల్లో పాలసీని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, ఎల్లో పాలసీలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, అవునా కాదా? పాయింట్ నెంబర్ 3, పాలసీలో భాగంగానే పట్టపగలు నడి రోడ్డుపై కత్తులతో విరుచుకుపడుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, ఎల్లో పాలసీలో భాగంగానే గుంపులు గుంపులుగా ఇళ్లపై పడి కొట్టి బట్టలిప్పించి కాళ్లు పట్టించుకుంటున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, ఎల్లో పాలసీలో భాగంగానే రాళ్లు కర్రలతో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, ఎల్లో పాలసీలో భాగంగానే యూనివర్సిటీల్లోకి చొరబడి వీసీలపై విరుచుకు పడుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, ఎల్లో పాలసీలో భాగంగానే ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, ఎల్లో పాలసీలో భాగంగానే వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వమంటూ బెదిరిస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, ఎల్లో పాలసీలో భాగంగానే జగన్ ఓడిపోయాడే కానీ చావలేదంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, ఎల్లో పాలసీలో భాగంగానే చింతకాయల అయ్యన్న పాత్రుడు తన మనసులో మాట బయట పెట్టాడు, అవునా కాదా? ఎస్, వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్సీ. ఇక తిలక్ గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే కోటంరాజు వెంకటేష్ శర్మ గారు హైకోర్టు అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ఒక్కసారి మళ్ళీ అయ్యన్న పాత్రుడు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి. విన్న తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. వాడు ఓడిపోయాడు కానీ సావలా. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లు ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ లెక్కోటి కొట్టాలా.
మళ్ళీ మొత్తం అదే చెప్పారు. ఓడిపోయి కానీ చావలేదు. అది మంచిదే లేదు, చాలా మంచిది. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ డైలాగ్ నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు. అంతే, కరెక్ట్. పావుని చచ్చిపోయి కొట్టరా, దానికి పావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ డైలాగ్ వాడతారు. ఈ స్లోగన్ వాడాలి. అదే డైలాగ్ రచయితగా సార్ చెప్పింది. నువ్వాడ శ్రీనివాస్ గారు అధికారంలోకి రాగానే ఎంతగా బరి తెగించారనడానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు నిదర్శనం. రాజకీయ యుద్ధంలో ఎవరైనా ప్రత్యర్థుల్ని ఓడించాలనుకుంటారు, ఇదేంటిది ఇంత బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం ఏంటి? ఆయన ఓడిపోయారు కానీ చచ్చిపోలేదట, పామట చంపాలట. ముందుగా మీకు నమస్కారం సార్. నమస్తే. ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు సార్. స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఎప్పుడు నేను కనీ విని వెరగని వంటి మాటలు వింటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలనలో కానీ ఏ ఒక్క కార్యకర్తకు కానీ మేము ఇబ్బంది పెట్టామా? ఎవరినైనా అల్లరివాళ్ళు చేశామా? ఎవరి ప్రభుత్వ పథకాలైనా ఆపామా? చెప్పమనండి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని మాకు ప్రభుత్వ పథకాన్ని ఇవ్వలేదు అని చెప్పేవాడికి ఒక్కళ్ళని 5 కోట్ల మంది ప్రజలున్నారు, 1,65,00,000 గృహాలున్నాయి, 12,65,00,000 మంది లబ్ధిదారులున్నారు, 2,50,000 కోట్ల పైచిలకు వరకు నిధులు వివిధ రకాల పథకాల కింద పంపిణీ చేయడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ₹1 కూడా లంచం లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ అందజేసినటువంటి మొట్టమొదటి సందర్భం. అవినీతి లేదు రాజకీయాల్లో. ఇది తప్ప? ఇంత అద్భుతంగా పరిపాలించినప్పుడు సరే సార్, నేను ఒక్క మాట మాత్రం చెప్తాను. గెలుపోవటంలో దైవాధీనం, గెలుస్తాం ఓడతాం ఇవన్నీ సహజమే. కానీ ఓడినంత మాత్రాన ఇక్కడతో అంతమైపోయిందా? చరిత్ర ఆగిపోయిందా? రేపటి నుంచి సైకిల్ ఏమైనా ఆగిపోద్దా? ఏంటిది? చంపేస్తాం ఏంటి సార్? ఇప్పుడు ఈ మాటలు నేను మధ్యాహ్నం విన్నాను మీడియాలో, చాలా బాధిస్తుంది నాకు. ఆయన ఇంకా చెప్తున్నాడు, అయ్యన్న పాత్రుడు అంటున్నాడు, ఈయన చెప్పిన మాట నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, ఆయన ఓడిపోయాడు కానీ చావలేదు అంట. అంటే ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే మనిషిని అంతమొందించేద్దామని చూస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు ఏంటది. కోట్ల మంది ప్రజల యొక్క గుండె చప్పుడు జగనన్న అంటే. సార్, చంద్రబాబు నాయుడు 23 స్థానాలతో 38% ఓట్లు వస్తే మాకు 11 స్థానాలతో 40% ఓట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం చాలా సంఖ్యలో ఓటర్స్ ఉన్నారు, అది మర్చిపోకూడదు. 1,35,00,000 మంది మీకు ఓటేశారు. దేశంలో కూడా 2014లో ప్రతిపక్ష పాత్ర లేదు కాంగ్రెస్ పార్టీకి, 2019లో కూడా ప్రతిపక్ష పాత్ర లేదు. 1989లో ఎంజీఆర్ గారు మరణించిన తర్వాత 168 స్థానాలతో ఇంచుమించుగా అప్పుడు కరుణానిధి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 30 స్థానాలకు జయలలిత గారు పడిపోయారు. మళ్ళీ జయలలిత గారు 221 స్థానాలతో వస్తే 7 స్థానాలతో కరుణానిధి పడిపోయాడు, 7 స్థానాలతో ప్రతిపక్ష పాత్ర పోషించాడు. అలాగే మళ్ళీ కరుణానిధి 225 స్థానాలకు వస్తే మళ్ళీ జయలలిత 4 స్థానాలకు పడిపోయారు. ఇవన్నీ సార్ చరిత్రలో చాలా చూసాం. చాలా సందర్భాల్లో ఓడిపోవటాలు, గెలవటాలు, ప్రతిపక్ష పాత్ర పొందటాలు, పొందకపోవటాలు ఇది కాదు సార్. 11 స్థానాలకు వచ్చామని లేదా 40% మేము ఉన్నప్పటికి కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేసో తక్కువ చేసో మాట్లాడితే మాలాంటి గుండెలన్నీ ఊరుకోవు. మేమేమి సామాన్యంగా ఊరుకునే పరిస్థితి లేదు. మళ్ళీ కిందకి వెళ్తాం సార్. మాకు ఈ స్థానాలతో పని లేదు, ఈ గెలుపు ఓటములతో పని లేదు. డిసైడ్ అయ్యే రాజకీయాల్లోకి వస్తాం సార్. సామాన్య కార్యకర్త, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు పోటీ చేసే ప్రతి ఒక్కడు కూడా ఒకటే అనుకుని వస్తారు రాజకీయాల్లోకి. ఓడినా గెలిచినా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ప్రజలతో ఉంటాం, పోరాడతాం, నిలబడతాం. ఇది రాజకీయ నాయకుడి లక్షణం. మీ నాయకుడితో సమావేశమయ్యారు కదా జగన్మోహన్ రెడ్డి గారితో, ఎమ్మెల్సీల సమావేశం నిన్న జరిగింది. ఏం మాట్లాడుకున్నారు ఏంటి? జగనన్న ఒకటే చెప్పారు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇప్పుడు మనకి కౌన్సిల్లో మంచి మెజారిటీ ఉంది, 41 స్థానాల వరకు ఎమ్మెల్సీలు ఉన్నాం. ఇప్పుడు జగనన్న చేసిందంతా మంచి అని నేను అంటాను. యాజ్ అన్ ఎమ్మెల్సీ, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగనన్న ఎక్కడా తప్పు చేయలేదు.
అంతా మంచే చేశాడు. ఆ మంచి చేసిన దాన్ని వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి కూటమి పేరుతో అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఎస్, ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది, చూస్తాం. గేమ్ స్టార్ట్ అయింది. ఓకే, మేము ఓడిపోయాం, అయిపోయింది, అంతా ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటాం, మేము కౌన్సిల్లో కూర్చుంటాం. గేమ్ అయిపోయింది, ఇంకా మీదని టీడీపీ అంటుంది. గేమ్ మాది స్టార్ట్ అయింది సార్, మా గేమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తాం మేము ప్రతిపక్ష పాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటలు ఎలా నిలబెడతారో, ఎలాంటి మోసాలు చేయబోతున్నారు అన్నదానికి ఇప్పుడు డిఎస్సి మొదటి సంతకం. డిఎస్సిలో 25,000 పైచిలకు ఉద్యోగాలు ఉంటే 16,000. ఆ 16,000లో 6,500 జగన్ అన్న ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఉంది. మీరు సాధించింది ఏంటి? నెంబర్ 2, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నాకు తెలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో తప్పు లేదు. ప్రతి పేదవాడి, ప్రతి భూమి మీద ఈ భారతదేశంలో బ్రిటిష్ వారు 200 ఏళ్ళు పరిపాలించిన తర్వాత వాళ్ళు కొన్ని సర్వే రాళ్ళు సముద్ర తీరంలో పాతి దాని నుంచి సర్వే చేసి ఎఫ్ఎంబీలు 10-1 ఎడంగల్స్ తయారు చేసి ఇచ్చిన రికార్డ్స్నే మనం ఈ రోజు వరకు వాడుతున్నాం సార్. ఆ రికార్డ్స్ని మీ భూమి 5 ఎకరాల 4 సెంట్లు ఉండేటప్పుడు మీ భూమి పక్కాగా మీకు లేదు, టైటిల్ లేనప్పుడు దానికి జియో కోఆర్డినేట్స్ వేసి హద్దురాళ్ళు వేసి అవన్నీ కూడా ఓ పాస్బుక్లో ప్రింట్ చేసి ఇది నీ భూమి, నువ్వు హాయిగా నువ్వు ఈ హక్కును పొందు అని ఇవ్వటం తప్ప. పైగా ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఇంచుమించు 6,000 కోట్ల రూపాయల బడ్జెట్తో దీన్ని అమలు చేశారు సార్. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒకవేళ సంతకం పెట్టి రద్దు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే రేపు 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకుంటారు. దానికి ప్రారంభకుడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని క్లోజ్ చేసింది చంద్రబాబు నాయుడు. అదే కొనసాగుంటే ఈరోజు భూములన్నింటికి మా హక్కులు మాకుండేవి, మాకు బ్రహ్మాండంగా మా భూమి హద్దులతో సహా మాకు ఉండేది. లక్షలాది హద్దురాళ్ళని తెప్పించి హద్దురాళ్ళు పాతించి మీ భూమి ఇదని మీకు అక్కడికక్కడే ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసి మీకు అప్పచెప్పడం నేరం ఎలా అవుతుంది సార్? ఈ చట్టాన్ని కూడా రద్దు చేయాలనుకుంటే ఇప్పుడు గుర్తించకపోవచ్చు, కూటమి ద్వారా ప్రజలకు మభ్యపెట్టే మాటలతో వాళ్ళ అధికారంలోకి రావచ్చు. కానీ శాశ్వతమైనటువంటి విషయం నేను తెలియజేస్తున్నాను. నా అభిప్రాయం కూడా నేను కార్యకర్తగా, ఒక రైతుగా, ఒక సామాన్యుడిగా కూడా తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి పని, భవిష్యత్తులో ఇది అర్థమవుతుంది. దీన్ని మేము ప్రతిఘటించాలి. రేపు మీరు ఇచ్చిన వాగ్దానాలు, జగన్ అన్న చేసి అమలు చేసినటువంటి మేనిఫెస్టోని 1ని 2, 2ని 5, 5ని 7 చేసి మీరు ఈరోజు ఆ మేనిఫెస్టోని ప్రజలకు మభ్యపెట్టారు. 3,000 పెన్షన్ని 4,000 అన్నారు. ఓకే, పెన్షన్ల వరకు మీరు ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి. 18 సంవత్సరాలు వచ్చే మహిళకి 1,500 రూపాయలు అన్నారు. 3 సిలిండర్స్ అన్నారు కదా. మీరు ఏం గేమ్ స్టార్ట్ అన్నా సరే మిమ్మల్ని అణిచివేసే కార్యక్రమం అయితే మొదటి డే 1 నుంచే స్టార్ట్ అయింది. జరుగుతున్న దాడులు చూస్తున్నారు, ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు వింటున్నారు. సార్, ఈ మేము అందరం కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీలో ఉన్నాను సార్. నాలాంటి వాడినే 25 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది, 17 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించాను. నా మీద ఎన్నో కేసులు పెట్టారు, జైలుకి వెళ్ళాను, ఎన్నో ఇబ్బందులు పడి వచ్చిన వాడిని 5 ఏళ్ళు అధికారం చూసాం. మాలాంటి వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి కవచంలా ఉంటాం, పనిచేస్తాం, కష్టపడి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. కౌన్సిల్లో మా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అన్న మాకు అదే చెప్పాడు. కౌన్సిల్లో వాళ్ళు పెట్టే బిల్స్ లో ప్రతి దాని మీద కూడా చర్చ జరగాలి. ఆ చర్చ చేస్తాం, చేసి గట్టిగా మేము ప్రజల పక్షాన పోరాడతాం. అందుకే మీకు ఉదాహరణకు చెప్పాను, కరుణానిధి 7 స్థానాలకు వచ్చినప్పుడు కానీ, జయలలిత గారు 4 స్థానాలకు వచ్చినప్పుడు కానీ పోరాటం వదిలేయలేదు. మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రులు కాకపోలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, 29లో అఖండ మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మేము ప్రజల పక్షాన పోరాడతాం, కౌన్సిల్లో ఎమ్మెల్సీలు అందరం కూడా పోరాడతాం, గట్టిగా ప్రతి బిల్లు మీద కూడా డిస్కస్ చేస్తాం. రైట్. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఏదో యథాలాపంగా అన్నట్టుగా కనిపిస్తోందా, లేకపోతే మనసులో ఏదో విషయం ఉంచుకుని మాట్లాడినట్టుగా కనిపిస్తుంది? గతంలో ఆయన అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారో వినుంటారు మీరు. సార్, ఈయన దుర్భాషలాడటం చాలా ఎక్కువ సార్. వీళ్ళకి ఈయన మాటల్లో ఇంటెన్సిటీ కనబడుతుంది. ఇప్పుడు అసలు దుర్భాషలాడారు. వైసీపీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారు. మరి మీరు వీళ్ళు చేస్తుంది హత్య రాజకీయాలు మాట్లాడుతున్నారు కదా. మేము బూతులు మాట్లాడామా? బూతులు మాట్లాడింది, దుర్భాషలు మాట్లాడింది స్టార్ట్ చేసింది ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారే కదా. ముందుగా పంచలోడు కొడతామని దుర్భాషలు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇలాంటి మాటలు విన్నది మా చెవులతో. మేము మొదటిసారి నేను ఆయన నోటి నుంచే విన్నాను.
తరువాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మరి అచ్చెన్నాయుడు వీళ్ళందరూ ఏమన్నారు? దుర్మార్గపు ముఖ్యమంత్రి అన్నారు, దౌర్భాగ్య ప్రభుత్వం అన్నారు. ఇలాంటి మాట్లాడొచ్చా సార్? మరి నేను కూడా నీలో రాయలసీమ రక్తం ఉంటే అచ్చెన్నాయుడు గారు ప్రతిపక్ష సైకో నేతను అని అన్నారు. ఉద్దేశించి. మేము చదువుకున్న వాళ్ళుగా నేను ఎంఏ ఇంగ్లీష్ బిఏలు చేసి నాకు అనిపిస్తుంటది ఇలాంటి భాష అవసరమా అని. ఓకే. కానీ వీళ్ళు ఆడే మాటలు బట్టి మేము ప్రతిస్పందించకపోతే మాది తప్పు అవుతుంది సార్. కాబట్టి భాషని ఒకసారి స్వస్తి పలకాలనుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, మంచి భాష మాట్లాడమనండి. మేమందరం కూడా మంచిగానే రెస్పాండ్ అవుతాం. ముఖ్యమంత్రి గారు అంటాం, అన్ని గౌరవంగానే చెప్తాం. ఈ రోజు భాష కాదు, మమ్మల్ని మేము బూతులు మాట్లాడామన్నారు, కానీ వాళ్ళు హత్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. హత్య ఎవరి మీద సార్? చంపాలంట, పామును చచ్చే వరకు చంపాలంట. ఎవరిని ఉద్దేశించి? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. చూస్తూ ఊరుకుంటాం సార్? ఇది చంపేస్తారా? చంపే రాజకీయాలు ఎందుకు అంత మాట్లాడుతున్నారా? పగ, అంత కసి? ఆ మాటలో విన్నారా? వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ, కాన్వర్సేషన్ లో ఏదో ఒక రకమైనటువంటి కసి కనిపిస్తుంది. వెంజన్స్, పగ కనబడుతుంది. పగ. ఎలాగైనా ఈయన అంతమొందించాలి. మాకు ఒక అనుమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద సామాన్య కార్యకర్త వరకు వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు గట్టిగా చేయబోతున్నారన్న అనుమానం మాకుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి బస్సు యాత్ర చేస్తున్నప్పుడే ఆయన పైన అటాక్ జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో లేరు, రేపు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మరింత ఆందోళనకరంగా ఇప్పుడు ఉన్నాయి. సామాన్య కార్యకర్తలకు అదే జరుగుతుంది. కొడుతున్నారు, తల్ల పగలు కొడుతున్నారు, జైళ్ళకి పంపిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. నిన్నటి వరకు 4వ తారీఖు సాయంత్రం వరకు మేము అనుకుంటే అలా వీళ్ళు ఉండుండేవారా? మేము ఊరికైనా అలా చేసామా? ఎక్కడైనా ఒక కార్యకర్తకు జైల్లో పెట్టామా? తప్పుడు కేసులు పెట్టామా? ఎప్పుడైనా ఇబ్బందులు పాలు చేసినామా? ఇలా హత్య రాజకీయాల గురించి మేము మాట్లాడామా? ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు. 1 డే కాలేదు, ఆల్రెడీ ప్రమాణ స్వీకారాలు చేసి ఇంకా కాలేదు, అప్పుడే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే 5వ తారీఖు నుంచే వీళ్ళు దాష్టికాలు ఈ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు సార్. వీళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సామాన్య కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వీళ్ళు టార్గెట్ చేశారని ఈ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. దీనిపైన సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, పోలీసులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, అన్ని సంఘాలు, అన్ని సంస్థలు కూడా దీన్ని పరిశీలించి చాలా తీవ్రంగా పరిగణించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎస్, తిలక్ గారు, ఏంటి సార్ మీకు అనుభవం ఎక్కువ, రాజకీయాలని పరిశీలిస్తున్నారు ఎంతో కాలం నుంచి, కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా చూసారా? ఒక పార్టీ అధికారం నుంచి దిగిపోగానే మరో పార్టీ అధికారంలోకి రాగానే ఈ రకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, తలలు పగలగొట్టడాలు, కత్తులు కర్రలతో వారిపైన దాడులు చేయటం, ఇవంతా ఒక ఎత్తు అయితే ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి మాటలు, రాజకీయంలో ఇలాంటి మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే. శర్మ గారికి, దువ్వాడ శ్రీనివాస్ గారికి నమస్కారం. ఇది గతంలో చూసినట్లయితే, గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనే భావన ఉన్నప్పుడు కృష్ణా జిల్లా ఎలమూరులో కమ్యూనిస్టులను బట్టలోడ తీసి కొడుతూ గాంధీ విగ్రహం చుట్టూ తిప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ సంఘటనలు గుర్తొస్తాయి. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశం నాయకులు మాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోయాడు, గాలిలో కలిసిపోయాడు అనే మాట కూడా వాడారు. ఇప్పుడు ఈ జరుగుతున్న సంఘటనని రాజకీయ కోణంలో విశ్లేషించి చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి అడుగులన్నీ కూడా గెలిచిన తర్వాత ఆయన అడుగులన్నీ కూడా కొడుక్కి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు అనిపిస్తారు. లోకేష్ నాయుడుకు రేపు అడ్డంగా ఉండేది ఎవరు రాజకీయంగా? జగన్మోహన్. ఇంకో కోణంలో చూస్తే, మిత్రపక్షంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడేవాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో లోకేష్ కి రాజకీయంగా ఇబ్బంది కలిగించే మనిషి. ఆయనకి 40% ఓట్ బ్యాంక్ ఉంది, గణనీయమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. అందువల్ల ఈ పార్టీని అణిచేయాలి. ఈ పార్టీని బలమైన శక్తిగా కాకుండా బలహీనమైన శక్తిగా మార్చాలి. ఒక నాయకుడిని హతమార్చాలంటే రాజకీయంగా కాళ్ళు చేతులు వంటి కార్యకర్తలని హింసించాలి. హింసిస్తే కార్యకర్తలు వెనకబడిపోతారు. కార్యకర్తలు లేకుండా నాయకుడు ముందుకు అడుగు వేయలేడు.
ఈ కోణంలోనే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్యల ధోరణిలోనే ఇప్పుడు కూడా చేస్తున్నారు అనిపిస్తుంది. అయితే ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారి ఆలోచనలు ఆ తీరుగా ఉన్నాయా అనే అనుమానం ఎందుకు కలుగుతుందంటే, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, గదిలో ఎవరో వచ్చారు మాట్లాడారు, సరే అంతవరకు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు జనం లేనప్పుడు ఏదో మాట్లాడుకున్నారు, దాన్ని వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటి, దాని వెనక ఉద్దేశం ఏంటి? ఇది కార్యకర్తలు అంటే ఇది ఒక హెచ్చరిక లాంటిదా, మేము ఇలా చేయబోతున్నాము అని చెప్పటమా? అది అట్లా అనుకోవడానికి వీల్లేదండి. అంత కుట్రపూరిత మనస్తత్వం అయితే వీడియో బయట పెట్టారు. ఓకే, ఒక బెదిరింపు కోసం వీడియో బయట పెట్టారా? ఏంటి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు, లేకపోతే ఒక దౌర్జన్యానికి సంబంధించో ఒక భౌతికంగా ఒక వ్యక్తిని లేకుండా చేరనే అంశానికి సంబంధించిన వీడియోని వాళ్లే సోషల్ మీడియాలో పెట్టుకోవడం ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? కార్యకర్తలను రెచ్చగొట్టడం. ఓకే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఓకే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో కొట్టండి, సీసం పోసి సమాధి చేయండి, జగన్మోహన్ రెడ్డిని గాజు గ్లాస్ తో పొడవండి, ఇవి కూడా ఒక టైంలో రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యలే. సో ఇప్పటికీ అవి కంటిన్యూ అవుతున్నాయి, అంతేనా? చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా నాతో పెట్టుకుంటే ఫినిష్ అవుతావు అని కూడా అన్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా గాలిలో కలిసిపోయాడు అనే మాట వాడారు. అవును, అది కాదు, అది అప్పుడే జరిగితే ఎన్నికల ముందే జరిగేది. ఇప్పుడు రాజకీయంగా అణిచేయాలంటే కార్యకర్తలు ఎక్కడ కూడా బలంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా అడుగు ముందుకు వేయకూడదు, వాళ్ళని అణిచేయాలంటే వర్ణనే తగ్గుతున్నాయి తప్ప. దీని భాగంగా నేను ఏమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు కౌంటింగ్ తర్వాత రాష్ట్రంలో హింస చెలరేగుతుందని చెప్పింది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు. అవును, ఎలక్షన్ కమిషన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశం మీద రాష్ట్రానికి కేంద్ర బలగాలు వచ్చింది అప్పట్లోనే, ఆయన ఫిర్యాదుల ఆధారంగానే. మరి ఆ కేంద్ర బలగాలు ఈ రాష్ట్రంలో ఏం చేసినాయి, రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసినటువంటి డీజీపీ గారు ఏం చేస్తున్నారు, మరి ఎవరు అపాయింట్ చేశారో తెలియని చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రశ్నలే. అందువలన ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాయపడిన వారిని పరామర్శించడం ఒక ఎత్తు, ఈ జరుగుతున్న దాడులను అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో ఆలోచించాలనేది నా మాట. ఓకే, ఎందుకంటే ఈ కట్టడి చేయాలంటే వీళ్ళ కార్యాచరణ ఉండాలి. కార్యాచరణ అంటే కొట్టమని కాదు, ఇంకోటి కాదు, రాజకీయంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా వాళ్ళ కార్యక్రమాలు ఉండాలి. అది జరగకపోతే వాడు కట్టడి ఎక్కడ జరుగుతుంది? పోలీసులు ఒకవైపు ఉన్నారు, ఒకవేళ హైకోర్టు జోక్యం చేసుకున్నా సిట్ వేయమని అడిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. సిట్ వేస్తే ఏమవుతుంది? ఆ పోలీస్ శాఖలోనే అధికారులతోనే సిట్ వేస్తారు. వాడు చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలోనే పనిచేస్తారు తప్ప మరి నిష్పాక్షికంగా పనిచేస్తారనే గ్యారంటీ లేదు కదా. అందువల్ల ముందు కట్టడి చేయాలనేది ఇంపార్టెంట్. అది జరగకపోతే ఈ కొనసాగుతుంది. ఎలా ఉండాలంటే సార్, ఇప్పటికే గవర్నర్ కి ఫిర్యాదు చేశామంటున్నారు, తర్వాత హైకోర్టులో కేసు వేశారు, సుప్రీంకోర్టు సిజేఐకి ఒక లెటర్ రాశారు, తర్వాత ఇట్లా రకరకాలుగా అంటే మళ్ళీ రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. ఏం చేస్తే ఈ దాడులు ఆగుతాయి, ఏ వ్యవస్థ స్పందిస్తే ఈ రకమైనటువంటి మాటలు ఆగుతాయి? ఇప్పుడు ఏం చేస్తాడు? రాజకీయంగా కార్యాచరణ ఉండాలండి. ఎక్కడైనా స్టేట్ లెవెల్లో ప్రొటెస్ట్ కానీ, సరే గవర్నర్ చెప్పారు, గవర్నర్ గారు ఏం చేస్తారు? అవును, స్టేట్ గవర్నమెంట్ రిఫర్ చేస్తారు హోంశాఖకి, హోంశాఖ రిఫర్ చేస్తే సీఎం గారి దగ్గర ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది? అందువల్ల ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కార్యాచరణ అనేది రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయటమో ధర్నాలు చేయటమో ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు తెగ చేయాలనేది నేను అనుకుంటున్నాను. రెండోది, ఇక్కడ గమనించదగిన పరిణామం ఇంకోటి ఉందండి. ఈ రాష్ట్రంలో వరుసగా రోజుల తరబడి దాడులు జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేవా, కమ్యూనిస్ట్ పార్టీలు లేవా? వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని కాదా? లేదు జరగాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారా? ఏమిటి దీంట్లో ఆంతర్యం? ఒక పక్కన ఇది క్షమిస్తే ఇది అలవాటుగా మారుతుందని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. వీళ్ళ రెడ్ బుక్ లో ఉన్న పేర్లను ఎలా వదిలేస్తామని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు. మరి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఇక్కడ ఏకాగ్గా మారిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా ప్రతిపక్షాలు కూడా దాడులు కొనసాగాలని కోరుకుంటున్నారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఈ పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రంలో హింస చెలరేగుతుందంటే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమా,
రాజ్యాంగానికి విరుద్ధమా? ఓడిపోయిన వాళ్ళ మీద దాడులు చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ ప్రజాస్వామ్యంలో ఉంది? ఇవన్నీ కూడా ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంది. అందువల్ల దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంది. ఆ చర్చ నుంచి వీటిని కట్టడి చేసే మార్గం కనుగొనాల్సి ఉందని నేను అభిప్రాయపడతాను. రైట్ శర్మ గారు, ఇదేంటి ఈ రకమైనటువంటి కామెంట్స్ని సుమోటోగా స్వీకరించేటటువంటి అవకాశం ఉంటుందా కోర్టులు? 100% ఉండదండి. కోర్టులు ఇట్లాంటి మాటలు సుమోటోగా తీసుకోవు, చేయు. గతంలో కూడా ఇట్లాంటి చాలా వచ్చినాయండి. గతంలో చాలా సందర్భాల్లో తీసుకున్నారు కదా. ఏంటండి? గతంలో కొన్ని కేసులకు సంబంధించి ఇలాంటి కామెంట్స్ ని ఎప్పుడు తీసుకోలేదా? అంటే ప్రజలకి సంబంధించినవి కానీ లేదా దారుణమైన నేరాలు జరిగినవి కానివ్వండి, అట్లాంటి వాటిని తీసుకుంటారే తప్ప ఇట్లాంటి వాటిని సుమోటోగా తీసుకుంటే అవకాశం లేదు. మనం ఇక్కడ చూస్తే యథా రాజా తదా పార్టీ మనుషులు అన్నట్టుగా జగన్ గారు ఏం నష్టం చేశారని వీరు అన్ని మాటలు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారో అర్థం కావట్లేదండి. వాళ్ళు జగన్ గారు పేదల పాలిట నుంచినందుక వారు అనేది, లేకపోతే ఎస్సీలకి రాజ్యాధికారం రావాలని చెప్పి గతంలో 8 మంది ఎస్సీలకి మంత్రులు ఇస్తే వీళ్ళిద్దరు ఎస్సీలకే మంత్రులు కట్టబెట్టి చేసి రాజ్యాధికారానికి ఎస్సీలని దూరం చేసినందుక, లేకపోతే రాజధాని పేరుతో 1000 కోట్లు 100 కోట్లు దోచుకొని ఇవ్వకుండా కట్టడి చేశారనా, లేకపోతే అగ్ర నాయకులకి పెత్తందారీ వ్యవస్థకి మొత్తము ప్రజా ఫలాలు కట్టి పెట్టకుండా 2,70,000 కోట్లు డీబీటీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ లాగా జన్మభూమి కమిటీలు వీటన్నిటిని లేకుండా చేసి ప్రజలకి డైరెక్ట్ గా లబ్ధి చేశారా? మన గతంలో కూడా చూస్తే జగన్ గారి మీద చాలా అక్రమ కేసులు పెట్టారండి. ఇదే దురుద్దేశంతో ఇదే ఉద్దేశంతో ఇట్లానే గదుల్లో కూర్చొని కుట్రలపైన అక్రమ కేసులు పెట్టి నెలల పాటు వారిని జైల్లో ఉంచే చూశారు. ఎట్లా అయితే వీళ్ళు జగన్ గారి మీద కుట్రలు చేస్తూ ఉంటారో ప్రజలు వాటన్నిటిని తిప్పికొట్టి మరి ఇందాక దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా గతంలో 4 సీట్లు 7 సీట్లు ఎట్లాగైతే తమిళనాడు పార్టీలకు వచ్చినాయో అదే తిరగబడి మళ్ళీ జగన్ గారి అధికారంలోకి రావడం ఖాయమండి. స్వతహాగా జగన్ గారు ఎవరికన్నా ఏదన్నా తప్పు చేశారా, ఏదన్నా పాపం చేశారా, ఏం చేశారని చెప్పి వీళ్ళు ఇన్ని మాటలు అంటున్నారు. కేవలం కొన్ని కులాలకు కానివ్వండి, కొంతమంది పెత్తందారీ వ్యవస్థకి ఫలాలు అందించినందుకే వీరింత కక్ష కట్టారే తప్ప జగన్ గారి పాలనలో ఎస్సీలకు కానివ్వండి, పేదవారికి కానివ్వండి డైరెక్ట్ డీబీటీ ట్రాన్స్ఫర్ చేసి ముసలి వాళ్ళందరికీ కూడా ఇంటికి డబ్బులు చేసి గాంధీ గారి గ్రామ సచివాలయం కళని నెరవేర్చారు. వీరు మధ్యలో సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని లేకుండా డైరెక్ట్ గా ఎవరికి ఏది కావాలో వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి పథకాలు వెళ్లేలాగా చేశారు జగన్ గారు. ఇట్లాంటి దాంట్లో మన గతంలో కూడా గమనిస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో వారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. అట్లాగే మొన్న ఎలక్షన్స్ దాంట్లో కూడా హత్యా ప్రయత్నం జరిగిందండి. ఇవన్నీ ఈ కుట్రల్లో భాగంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు సెక్యూరిటీలు కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అన్నిటికీ తీసేస్తున్నారండి. వీళ్ళేమో ఇక్కడ గదుల్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారు. సెక్యూరిటీలు తీసేస్తున్నారు. సెక్యూరిటీలు తగ్గించడం, నిదానంగా జగన్ గారు ఫాలోయర్స్ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి చేయడానికే వీళ్ళు కుట్రలు చేస్తున్నారు. కాబట్టి మన సీనియర్ జర్నలిస్ట్ గారు తిలక్ గారు అన్నట్టుగా ఒక స్టేట్ వైడ్ ప్రొటెస్ట్ అనేది ప్లాన్ చేసి వీళ్ళు చేసే దుర్మార్గాలను వీటిని మనము హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినా, గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా ఇంకా ఎక్కడ రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ప్రజా కోర్టులోనే ఇది తేల్చుకోవాల్సిన అవసరం కూడా కోర్టులో మళ్ళీ వాయిదా పడినట్టుంది ఈ కేసు, ఈ అల్లర్లు దాడులు ఈ దౌర్జన్యాలకు సంబంధించి. అవునండి, కేసు అయితే 19వ తారీఖు వాయిదా వేశారు. కానివ్వండి, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ సెక్యూరిటీ మెజర్స్ కానీ లేకపోతే ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకి మీరు సెక్యూరిటీలు తగ్గించద్దు, చేయొద్దు, పరిస్థితులు బాగోలేవు అన్న డైరెక్షన్స్ కానీ ఎక్కడా కూడా ఏమీ రాలేదండి. మనం గమనిస్తూ ఉంటే మరి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇంకా సెక్యూరిటీ ఉంచారో తీసారో నాకు తెలియదు, కానీ విజయవాడలో చాలా మందికి మన మాజీ మినిస్టర్ గారు జోగి రమేష్ గారికి కానివ్వండి వీరందరికీ కూడా సెక్యూరిటీ తగ్గించేశారండి. నాకైతే 2+2 గన్మెన్ యాక్చువల్లీ గ్రాంట్ చేశారు సార్. చూడాలి మరి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారన్నది. ప్రస్తుతానికైతే కంటిన్యూ అవుతుంది. విజయవాడలో మన మాజీ మినిస్టర్ గారు జోగి రమేష్ గారికి ఎలక్షన్స్ అయిపోగానే వారి మీదకి ముక్కుముడి దాడులు చేసి ఇంటి మీద దాడులు చేశారు. చెందారు వారికి పూర్తి సెక్యూరిటీ తీసేశారు సార్. ఈ రోజు జోగి రమేష్ గారికి పూర్తి సెక్యూరిటీ తీసేశారు సార్. మరి ఈ విధంగా కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు కదా ఇప్పుడు అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు. ఈ సెక్యూరిటీలు తీసేసి ఈ విధంగా రెచ్చగొట్టి వదిలేస్తే ఏం కావాలి? నాయకుల పరిస్థితి ఏంటి? రాష్ట్రం పరిస్థితి ఏంటి?
అదే లీడ్ ఇస్తారు సార్, మేము పోలీసులు సెక్యూరిటీ కూడా చేశాము, ఇంక మీరు చేసే దాడులు చేయండి అని అదే అన్నారు. యథా రాజా తదా పార్టీ కార్యకర్తలని అక్కడ రాజులు అక్కడ ప్లాన్ చేస్తుంటారు, పార్టీ కార్యకర్తలు అమలు పరుస్తుంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను మీ సాక్షి టీవీ ద్వారా నేను పోలీసు వారిని కోరుకునేది ఏంటంటే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ సెక్యూరిటీ తగ్గించొద్దండి. అందరికీ కూడా మీరు స్టేట్ ని కంట్రోల్ తీసుకొచ్చి పోలీసులు యాక్టివ్ గా పనిచేసే వరకు కూడా, ఈ దాడులు తగ్గే వరకు కూడా అందరికీ సెక్యూరిటీ యథావిధిగా కొనసాగించాలి. లేకపోతే జరిగిపోయే పరిమాణాలన్నిటికీ పోలీసులు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ కోరుకుంటున్నాను. వ్యాఖ్యలపైన కోర్టును ఆశ్రయించవచ్చా? పోనీ సుమోటో వదిలేసండి. డెఫినెట్ గానండి, రేపు 19వ తారీఖు జరిగే వాయిదాకి ఇది కూడా చూపించొచ్చు అండి, ఈ వీడియో చూపించొచ్చు. కావాలని ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి, దువ్వాడ గారు అన్నట్టుగా తిలక్ గారు అన్నట్టుగా కార్యకర్తలు రెచ్చగొట్టడానికి ఈ వ్యాఖ్యలు కావాలని లీడ్ ఇచ్చి మరి చేస్తున్నారు. మన మంగళగిరిలో కూడా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అతనితో క్షమాపణ చెప్పించింది కూడా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడానికి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని కార్యకర్తల్ని ఎవరు కూడా ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు అనేది వినపడకూడదని, వారు ఏది చేశారు యథావిధిగా అందరూ శిరసా వహిస్తూ ఉండాలనేదే వారి అభిప్రాయము. ప్రజా వాయిస్ ఉండాలంటే కోర్టులు రక్షణ కల్పించాలి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ కూడా రక్షణ కల్పించాలి. కాబట్టి 19వ తారీఖున కోర్టు సరైన నిర్ణయం తీసుకుందనుకుంటున్నాను. మీ అనుభవంలో చెప్పండి, ఇది యథాలాపంగా ఏదో పక్కన వాళ్ళతో మాట్లాడుతూ అన్న మాటలాగా కనిపిస్తోందా? గతంలో అయ్యన్న పాత్రుడి చరిత్ర చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దూషించారో మనకు తెలుసు, ఏ రకంగా మాట్లాడుతారో తెలుసు, ఏ రకంగా బూతులతో రెచ్చిపోతారో మనకు తెలుసు, ఏ రకంగా అసభ్య పదజాలంతో విరుచుకుపడతారో మనకు తెలుసు. అలాంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మనసులో ఉన్న విషయం బయటకు వచ్చింది అనుకోవాలా, లేకపోతే ఏదో యథాలాపంగా మాటల్లో అన్న మాటగా తీసుకోవాలా? ఆ పక్కన ఆయన ఏం చెప్తున్నారు, అయ్యన్న పాత్రుడి గారితో మీరే సరైన వ్యక్తి, అందుకే మీ దగ్గరికి చేస్తున్నాను మీరు చేయాలని ఆ తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తి, వారి పేరు నాకు తెలియదు, వారు చెప్తున్నారు. అంటే వారు ఆయన కూడా ఒళ్ళంతా ఉన్నట్టుంది విషయం. అవునండి, పైకి మాత్రం తెల్ల బట్టలు ఉన్నాయి, లోపలంతా విషయమే కనిపిస్తోంది. అవునండి, వారు ప్రత్యేకించి మీకు చెప్పడానికి కూడా కారణం అదే. మీరైతే సరిగ్గా స్పందిస్తారని కూడా అంటున్నారు, మీరు వాయిస్ లో మీరు గమనిస్తే. అవును, కరెక్ట్. అంటే అది యథాలాపంగా వచ్చింది కాదు సార్, ఇంటెన్షనల్ గా చేసింది. కానీ ఆయన వయసు అంతుంది, నాకు అర్థం కాక మాట్లాడుతున్నాను సార్, తప్పైతే క్షమించాలి మీరు అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఆయన వయసు ఆయన ఒకసారి చూపించండి, అతను చూపించండి ఒకసారి, ఆ విజువల్ వేయండి. అయ్యన్న పాత్రుడు పక్కన కూర్చొని మాట్లాడుతున్నా ఆయన వయసు ఎంత, ఆయన మాట్లాడే మాటలేంటి? ఈ వయసులో రాజకీయాల్లో ఎవరైనా సరే రాజకీయ ప్రత్యర్థిని ఓడించాలనుకుంటారు, కానీ అతను ఎంత విషయం పెట్టుకున్నాడు చూడండి. ఎందుకు సార్ గుండెల్లో ఆ విషయం, మనసులో ఆ విషయం? మీ వయసు ఎంత, మీరు మాట్లాడే మాటలేంటి, ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, దేనికంత విషయం మీకు? పేద ప్రజలు బాగుపడ్డారనా? శర్మ గారు అన్నారు వాళ్ళకి 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వెళ్ళిందనా? రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారనా? 2,50,000 ఉద్యోగాలు ఇచ్చారనా? గతంలో జగన్ గారు చూస్తే ఎస్సీలకి 7-8 మంది ఆ కుర్చీలో కూర్చున్నారు, పైకి లేవాలంటే 10 నిమిషాలు పట్టేటట్టుంది ఆ వయసు చూస్తే. కానీ విషయం చూడండి, టన్నుల కొద్దీ ఉంది ఆ మనసులో. పైగా ఆ విషయాన్ని తీసుకెళ్లి అయ్యన్న పాత్రుడి చేతిలో పెడుతున్నాడు. మీరైతేనే కరెక్ట్ ఈ విషయాన్ని కుమ్మరించాలంటే బాగా కార్యకర్తలను రెచ్చగొట్టండి, వాళ్ళు వెళ్ళి బయటకు వస్తారు, గొడవలు చేస్తారు. ఆ తర్వాత మన పచ్చమూకంతా వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళపైనే కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించవచ్చు. ఈలోపు సెక్యూరిటీ తీసేసి నాయకులందరి మీదకి వెళ్ళిపోవచ్చు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం అనుకున్నది చేయొచ్చు. కూర్చుంటే లేవడానికి 10 నిమిషాలు పడుతుంది. ఆ వయసులో ఆ విషయం అవసరమా? ఈశ్వర్ గారు, ఈ 5 ఏళ్లలో ప్రజలకి ఏం మంచి చేయాలి, ఏ పథకాలు అమలుపరచాలి, అట్లాంటివి మాట్లాడుకోవాలి. వయసులో ఉన్న పెద్దవాళ్ళు ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తే మళ్ళీ అధికారంలోకి మనం వస్తామని ఆలోచించాలి. కానీ వ్యక్తిని నిర్మూలించి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అనే ఏదైతే ఆ థాట్ ఆఫ్ ఐడియా ఉందో అదైతే తప్పండి. ఆ థాట్ ఆఫ్ ఐడియాని మనము ఎప్పుడు కూడా సభ్య సమాజం హర్షించదండి. ఇంకో చిన్న మాట చెప్తున్నా, 2 సార్లు చెప్పాను, మళ్ళీ మీకు వినపడలేదు. గతంలో జగన్ గారు 7-8 మంది ఎస్సీలకి మంత్రి పదవులు ఇస్తే వీళ్ళు ఇద్దరికే ఇచ్చారండి మంత్రి పదవులు. అంటే రాజ్యాధికారం ఎస్సీలకి దూరం చేసినందుకు, జగన్ గారు రాజ్యాధికారం వాళ్ళకి చేరువ చేసినందుకు వారిని నిర్మూలించాలనేది కూడా ఇక్కడ భావించవచ్చండి మనం. ఏమో సార్, మరి బీసీలకి ఎస్సీలకు కూడా ఉప ముఖ్యమంత్రి వస్తుందని అనుకున్నారు, అది ఎక్కడా కనపడలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారేమో అనుకున్నారు, కానీ
అవేవి దానికి కనపడలేదు. దుమారుగానే సమాధానం చెప్పాలి. అదే రైట్. జయకర్ గారు విస్సన్నపేట నుంచి కాల్ ఉన్నారు. జయకర్ గారు, ఈరోజు అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ పైన ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఈశ్వర్ గారు నమస్తే. సాక్షి ప్రేక్షకులకి అందరికి నమస్తే. నమస్తే. అంటే ప్రేక్షకులకి అందరికీ అని చెప్పలేనండి, ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ కూడా నిలిపివేశారు. అందులో కూడా మొత్తం కేబుల్ లో తీసేశారు, ఏపీ ఫైబర్ నెట్ లో తీసేశారు. ఎక్కడ సాక్షి ప్రసారాలను మొత్తాన్ని కొనసాగకుండా చేశారు. ఇది ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఒక 2 రోజుల్లోనే ఇన్ని దాష్టీకాలు, ఇన్ని దారుణాలు, ఇంత రాక్షసత్వం, ఇంత నరరూప రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటే ఇక వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి మాటలు మాట్లాడతారో, ఇందాక అయ్యన్న పాత్రుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లా ఉన్నాయో ఏంటో చూస్తేనే అర్థమైపోతుంది. ప్రజల్ని నాకు తెలిసి నరకప్రాయంగా పరిపాలించడానికే వాళ్ళు కంకణ బద్దులై ఉన్నారన్నట్టు తెలుస్తుంది. ఆయన అయ్యన్న పాత్రుడు కాదు, కుయ్యన్న పాత్రుడు. ఆయన అయ్యన్న పాత్రుడు అనటానికి కూడా కాదు. ఆయన ఎన్ని రకాలుగా మాట్లాడాడండి. చెత్త పన్ను వేసిన చెత్త నా అని అంటూ ఎంత ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నా డాష్ అని సంబోధించినటువంటి కుసంస్కారి. అలాగే ఎన్నోసార్లు ఒక మహిళా మంత్రిని పట్టుకొని, రోజాని పట్టుకొని, నువ్వు నాతో టెస్ట్ చేయించుకుంటావా, లోకేష్ తో టెస్ట్ చేయించుకుంటావా మగతనాన్ని అని అడిగినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఒక నికృష్టుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడు. అసలు రాజకీయాలకు తగనటువంటి నాయకుడు అనకూడదు, రాజకీయాలకి తగనటువంటి ఒక మృగంతో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిజాత్యాన్ని ఎలా ప్రదర్శిస్తున్నారు అనేది ఆయన చూసారా సార్? మీరు ఇందాక అన్నారు కూర్చుంటే లేవడానికి 10 నిమిషాలు పడుతుంది, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? కేవలం ఆయనకి ధనబలం ఉంది, ఆయనకి ఇంకా అండ ఉంది, ఆయన చావలేదు, అంటే ఓడిపోయాడు కానీ చావలేదు, అతనికి కుల బలం ఉంది అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే కులపరంగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు వ్యతిరేకించారనమాట. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలనా కుల బలం ఉంది అని అంటే అక్కడ రెడ్డి వాళ్ళు ఏంటంటే కమ్యూనిటీ ఫీలింగ్ లో మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెడ్డి వర్సెస్ కమ్మ, రెడ్డి అంటే అక్కడ కమ్మ కాపు 2 కలిసి ఉన్నాయి కాబట్టి రెడ్డిని ఒక్కదాన్ని విడదీసి మాట్లాడటానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటిది, ఒక క్యాస్ట్ ని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది సార్. ఆ కమ్యూనిటీ మొత్తాన్ని నిర్మూలించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. ఎందుకంటే మనం గమనిస్తే మొన్న గుంటూరులో కూడా రెడ్డి అనేటటువంటి పేరు ఉందని ఒక హాస్టల్ మీద పడి దౌర్జన్యం చేసి అతన్ని మోకాడు మీద నిలబెట్టి అసలు 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అతన్ని ఎంత హింసించారో చూసాం. కాబట్టి ఈ అయ్యన్న పాత్రుడు ఇప్పటి నుంచి మాట్లాడుతున్నది కాదు సార్. అతను పోలీసులను కూడా లంభాషలో మాట్లాడి, మేము వచ్చిన తర్వాత మేము ఎంత చూస్తాంరా, మీరేంట్రా, అరే ఒరే అని ఆ ఎస్పీ గాడు, ఆ డిఎస్పీ గాడు ఇట్లా మాట్లాడినటువంటి ఆ అయ్యన్న పాత్రుడు అనేవాడు అసలు నాకు తెలిసినంత వరకు అతను మనిషే కాదు. అటువంటి పశువుతో మరో పశువు వెళ్ళి మొర పెట్టుకుంటుంది అని అంటే, ఈ రోజు వెళ్ళి ఇదిగో మీరు ఎలా చేయండి, ఇలా చేయండి అంటే అయ్యన్న పాత్రుడు దానికి ప్రతిస్పందిస్తూ పామును చచ్చిపోయేదాకా కొట్టాలి, చంపకపోతే పాము మళ్ళీ బ్రతుకుతుందేమో అనేటటువంటి మాట మాట్లాడుతూ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడులు చేయడానికి అంటే నేను ఇక్కడ ఊరికినే చెప్పట్లేదండి ఈ స్టేట్మెంట్. ఓకే, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా చేసినటువంటి కొడాలి నాని ఇంటి ముందుకి అయ్యేలా అమరావతి ఉద్యమంలో 2 మాటలు మాట్లాడినటువంటి ఒక పిల్లాడు 17-18 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి, అంటే అది చాలా వాంటెడ్ గా చేస్తున్నారు. మీరు అక్కడ గమనించాలి. అక్కడ ఏంటంటే, ఒరే బాబు నువ్వు ఎంత పెద్దోడు అయినా సరే నేను తలుచుకుంటే పిల్లలతో కూడా నీ మీద అటాక్ చేయించగలము, కాబట్టి నువ్వు అని ఆ ఇంటిమిడేషన్ తీసుకురావడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి అది. అంటే చూడండి, వాళ్ళు చిన్న పిల్లలతో చేస్తాం, లేకపోతే ఏదో ఒక హత్య చేసో, ఫిజికల్ రిమూవల్ చేసేసో, ఎలిమినేషన్ చేసేసో దాన్ని ఏదో దుమ్మిగాను చిత్రీకరించగలిగిన కెపాసిటీ మాకుంది. ఇప్పుడు మా ప్రభుత్వం మా దగ్గర ఉంది, మేము ఏదన్నా చేయగలం, పోలీసులు చేస్తున్నట్టు చూపించగలం, వాళ్ళని ఎలా అయినా వినియోగించగలం, ఇది మా శక్తి అని చెప్పడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే అంత ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంచి ఎగ్జాంపుల్ మీరు చెప్పిన చాలా బాగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయితో దాడి చేసినటువంటి వ్యక్తి, అంతమొందించాలని రాయితో దాడి చేసినటువంటి ఆ పిల్లవాడు కూడా 19 ఏళ్ళు 20 ఏళ్ళ లోపు వాడినే వాడుకున్నారు. అవునండి. అందుకే ఇప్పుడు అదేంటంటే ఏదో ఆకతాయితనంగా చేశాడనో లేక ఇంకో రకంగా చేశాడనో చెప్పడానికి చేసేటటువంటిది. ఓకే, ఉగ్రవాదులు చేస్తూ ఉంటారు కదా సార్, ఇదంతా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేసి ఆ చిన్న పిల్లల మనసులోకి విషం నింపి వాళ్ళని సమాజం పైకి వదిలేసి వదులుతుంటారు.
ముంబైలో 100-200-1000 రూపాయలు ఇచ్చి డ్రగ్ పెడలర్స్ ఎట్లా డ్రగ్స్ ని ఎట్లా సరఫరా చేస్తారో ఇటువంటి నీచమైనటువంటి సంస్కృతి కేవలం ఆ తెలుగుదేశంలో మాత్రమే ఉంటుందండి. అతను కుయ్యన్న పాత్రుడు, అయ్యన్న పాత్రుడు కాదు. ఎలా కుక్కలాగా కుయ్యం అంటూనే ఉంటాడు. అతను మాట్లాడుతున్న ఇంకొక విషయం సార్, అసలు అతను ఎంత దారుణంగా మాట్లాడాడో చూడండి. చంద్రబాబు నాయుడు క్షమిస్తాడేమో, నేను క్షమించను అంటున్నాడండి. చంద్రబాబు నాయుడు క్షమిస్తాడేమో, నేను క్షమించను అంటున్నాడండి. అంటే ప్రభుత్వం అనేది కేవలం కక్ష సాధింపుకు మాత్రమే అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చాలా కేటగారికల్ గా క్లియర్ గా చెప్పేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది. అయినా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్, జగన్ గారి మీదకి రావడం అనేటటువంటిది జరిగితే ముందు జగన్ గారిని ఏదన్నా చెయ్యాలంటే కార్యకర్తను చంపాలి. నేను చచ్చి మా కార్యకర్తలందరూ మమ్మల్ని చంపిన తర్వాత ఆయన్ని చంపాలి. ఇప్పుడేమో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తుందని మనం ఏమో అనుకోము. ఇప్పుడు ఆల్రెడీ రోడ్ల మీద అన్నిటి మీద రెడ్ బుక్ వేసేసి రెడ్ బుక్ పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడిచేటటువంటి అవకాశం ఉంది. అంబేద్కర్ రాజ్యాంగానికి చోటు ఉంటుందా ఉండదా అనేది అనుమానమే ఉందిలేండి, ఉండదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, నడవనియండి. ఎంతకాలం నడుస్తుందో, వ్యవస్థల్ని ఎంతకాలం అవస్థలు పాలు చేస్తారో చూద్దాం. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి జైకర్ గారు. శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి కామెంట్స్ మీద జగన్ గారి పైన? అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే అన్ని విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నా కూడా ఒక్క చర్య మీద కూడా ఒక్కదాని మీద కూడా చర్య తీసుకోవడం చాలా అనాగరికం ఉంది. విజువల్స్ లో అంత క్లియర్ గా ఉంది. కనీసం పని ఇంతవరకు అయితే ఛార్జ్ తీసుకోలేదు. ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకుంటారని ఆలోచించినంత వరకు అది కూడా జరగలేదండి. హలో చెప్పండి అయ్యన్న పాత్రుడి కామెంట్స్ మీద ఏమంటారు? అయ్యన్న పాత్రుడు ఇవాళ కొత్తగా చెప్పేది ఎప్పుడు అతను చిన్నపిల్లడు మనస్తత్వం. అతను చిన్నపిల్లలు ఎలా కొట్టుకుంటారో ఎలా తెచ్చుకుంటారో అలా మాటలు ఉంటాయి. కానీ ఒక వయసు పైబడిన వ్యక్తి ఉండవలసిన మాటలు అతని దగ్గర ఉండవండి. తర్వాత అప్పుడే ఈ బ్యాగ్ మీద ఇట్ల మీద జగన్ గారి బొమ్మలు తీసి వేరే బొమ్మలు వేయటం, రాజముద్రలు వేయటం చూస్తుంటే అంత రైట్ అండి. థ్యాంక్ యూ అండి శేష్ కుమార్. శంకర్ ప్రసాద్ ఖమ్మం నుంచి. శంకర్ ప్రసాద్ గారు హలో, చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు టైం అండి. చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో ఓడిపోవడానికి మెయిన్ కారణం 3 సార్. ల్యాండ్ టైటిలింగ్ ఒకటి, ప్రభుత్వ ఉద్యోగస్తులు, మూడోది ఈ విభజన లాగా 2 వర్గాలుగా చేసినటువంటి సార్ ప్రజల్ని. సరే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏ రకంగా దుష్ప్రచారం చేశారో అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు అనేది కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పారు. ఈ కామెంట్స్ మీద ఏం చెప్తారు? హలో, రైట్, కాల్ డ్రాప్ అయింది. ఎస్, మీరు చెప్పండి సార్. ఈ కార్యకర్తల్ని రెచ్చగొట్టేటటువంటి ఉద్దేశం ఉంది. ఇప్పుడు గన్మ్యాన్లను తొలగించడం ఇవన్నీ చేసి ఒక అలజడి సృష్టించేటటువంటి కుట్ర ఏదన్నా జరిగే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుంది సార్? అది ఎలా అంటే కార్యకర్తల్ని డైరెక్ట్గా వచ్చి ఇళ్లలో మన 4వ తారీఖు రిజల్ట్ వస్తున్న సాయంత్రం 5 గంటల నుంచే స్టార్ట్ అయింది. మందుగుండు సామాన్లు కాల్చడం, మా కార్యకర్తలు ఇంటి ముందుకే వచ్చి కాల్చడం, ఇంట్లోకే విసరడం, పిల్లలు భయపడిపోయేటట్టు ఆందోళన చేయటం. మా ఇంటి ముందు ఎందుకు కాల్చుతున్నారు, ఆ పక్కన మీరు కాల్చుకోండి, సరే మీరు గెలిస్తే గెలవండి, దానికి ఏముందని మనాళ్ళు సర్ది చెప్తుంటే, అరే నువ్వు మాట్లాడతావా, నువ్వేం మాట్లాడావో చెప్పరమ్మని కొట్టడం చాలా దారుణంగా చేశారు. నాకు కూడా ఇప్పటికి రోజుకు 10 కాల్స్ వస్తుంటే, అరే దువ్వాడ శ్రీనివాస్ నువ్వు ఎక్కడున్నావురా, నిన్ను చంపేస్తాంరా, నీ అడ్రస్ తీసేస్తాంరా, అసలు నువ్వు ఎక్కడున్నావురా మాకు చెప్పరా అని అంటుంటారు. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్సీ ఈ రకంగా మీకు బెదిరింపులు? అలాంటి వాళ్ళకి జర్నలిస్టులకు ఉందనుకుంటే ఓకే. ఈ రోజు ఉదయం కూడా వచ్చాయి. నేను విసిగి సరేలే వాళ్ళు గెలిచామన్న దీనిలో ఉన్నారు, మనం కొన్నాళ్ళు ఓపిక పడదాం, ఇప్పుడు ఏం పోయింది వాళ్ళు చేసే వాళ్ళు చేసే తప్పులేవు. మీరు కూడా మాలో కలిసిపోయారు కదా, గట్టిగా మాట్లాడతారు జగన్ గురించి. ఇది
సో అంటే మా పార్టీ గురించి మాట్లాడతారు, నేను జగన్ కాదు, వాస్తవాలు మాట్లాడతాను. నేను ప్రతిదారి సమాధానం ఎందుకు ఇవ్వాలి, చూద్దాం వాళ్ళు తప్పులు చేస్తున్నారు, తప్పులు ప్రారంభిస్తున్నారు చేయటం అన్నది శిశుపాలుడు చేసేటట్టు 100 తప్పులు మనం ఛాన్స్ ఇద్దాం, ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఉంటుంది కదా, జగనన్న శ్రీకృష్ణుడి రూపంలో తప్పకుండా వాళ్ళని ఛేదించడం ఖాయం అని నేను వెయిట్ చేసి చూస్తుంటే నాకు ఇంకా సమాధానాలు వస్తున్నాయి, వచ్చి రెచ్చగొట్టే విధంగా. సరేనే, నేను ఒక పలానా దగ్గర ఉన్నాను, నేను ఇప్పుడే ఈస్ట్ గోదావరి దాటుతున్నాను కార్లో, నా జియో లొకేషన్ కూడా ఇస్తాను, కావలసి రా చూసుకుందాము. ఏం చంపేస్తారు అంతే కదా, ఇప్పుడు ఏం చేస్తారు? ప్రతిపక్ష పాత్ర పోషించే దానిలో మేమైతే ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజల వాయిస్గా ఉంటాము, గట్టిగా మాకు 40% ఓటింగ్ ఉంది, జగనన్న తప్పు చేయలేదు, జగనన్న సుపరిపాలన అందజేశారు, దీన్ని తప్పు అనేవాళ్ళు ఆ తప్పు తెలుసుకునే విధంగా మేము ప్రజల్లో పనిచేస్తాం, ఏ నిర్ణయంలో కూడా ఆయన తప్పు చేయలేదు, కాబట్టి మేము ఆ వాదన వినిపించుకునేందుకు మేము పనిచేస్తామంటే మమ్మల్ని మీరు చంపేస్తామంటే, మాతో పాటు మా నాయకుడిని కూడా హతమార్చేస్తామని ప్లాన్లు వేసుకుంటే అధికారం ఇచ్చింది మమ్మల్ని చంపటానికా, పరిపాలించడానికా? సరే, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు దాడి జరిగింది, సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు దాడి జరిగింది, మళ్ళీ ఇప్పుడు బెదిరింపులు వస్తున్నాయి. సార్ ఇదంతా వాళ్ళది కక్షపూరిత రాజకీయాలు అనలేము సార్, దీన్ని హత్యా రాజకీయాలు. వీళ్ళొక కొత్త లేదు, కక్షపూరిత రాజకీయాలు అంటే నేను అధికారంలో ఉండేటప్పుడు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళు నా పైన ఇబ్బంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు 4వ తారీఖు సాయంత్రమే నా మైన్స్ ఆపేసినాడు, నా మీద వ్యాపారాలు అన్నిటి మీద దాడులు చేశాడు. ఒకే రోజులో నేను కడుతున్న ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం 15 crores నా మీద వేసాడు రాయి. ఏంటి ఇవన్నీ ఈ వారంలోనే జరిగిపోయాయి? ఒక్క రోజులో 4వ తారీఖు సాయంత్రం స్టార్ట్ చేస్తే 5వ తారీఖు సాయంత్రం కల్లా 15 crores లాస్లో పడ్డాయి. సార్ ప్రమాణ స్వీకారాలు కూడా జరగల. ఇది నేను ఎవిడెంట్గా కూడా చూపెడతాను, మీకు ఎలా లాస్ చేశాడని నాకు ఎవిడెంట్గా చూపించండి అంటే నేను చూపెడతాను, ఐఎమ్ రెడీ. ఇది ఏంటిది? కక్ష సాధింపు. సరే, కక్ష సాధింపు చేయాలనుకుంటే, నాకు ఆర్థిక మూలాల మీద నాకు కొట్టాలనుకుంటే, నా వ్యాపారాల మీద దాడులు చేయాలనుకుంటే చేయండి, కోర్టులకు వెళ్తాను, కోర్టులను ఆశ్రయిస్తాను, మళ్ళీ ప్రయత్నిస్తాను, లేదంటే అన్నీ ఆపుకొని రోడ్ల మీదే తిరుగుతూ జగనన్న కోసం, వైసీపీ కోసం ప్రచారం చేసుకుని తిరుగుతాను. కానీ చంపేస్తానని బెదిరింపులు ఏంటి సార్? ఇది కక్షపూరిత రాజకీయాలు అన్నారు, వీటిని హత్యా రాజకీయాలకు తెర తీస్తున్నారు వీళ్ళు. హత్యా రాజకీయాలకు తెర తీసే దానిలో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? డైరెక్ట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేస్తూ ఈరోజు మాట్లాడుతూ దొరికిపోయినారు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి, దీన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తున్నాను. మీరు గెలిచారు, పరిపాలన చేయండి, మళ్ళీ మేము వస్తాం, మేము చేయాల్సింది ఏదైతే చేయాలనుకుంటున్నామో ప్రజలకు మా పార్టీ నుంచి అది చేస్తాం. ఇదొక గేమ్, ఈ గేమ్లో మీరు గెలిచారు, తర్వాత మేము గెలుస్తాం, మేము ఓడాం, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ లేస్తాం జగన్ అన్నట్టు ఇవన్నీ చేస్తాం. అంతేగాని చంపేస్తామంటే అల్లూరి సీతారామరాజు చెప్పాడు సార్. కాదు, మీరు 4వ తారీఖు సాయంత్రం నుంచి 5వ తారీఖు సాయంత్రం లోపు మీ పైన కక్ష సాధింపు ఎట్లా స్టార్ట్ అయింది? అసలు ఎమ్మెల్యేగాను మంత్రిగాను ప్రమాణ స్వీకారం చేయలేదు, అసలు ఎమ్మెల్యేగా ఎన్నికై అప్పుడే ఇంక బయటకు వస్తున్నారు కదా. ఇమీడియట్గా ఆ 4వ తారీఖు సాయంత్రం 5వ తారీఖు ఉదయం నా మైన్స్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి బళ్ళు దించకపోతే కాల్చేస్తామన్నారు మెషినరీని. నాతో పాటు షేర్ హోల్డర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా వాహనాలన్నీ, పొక్లైన్స్ అన్ని, ఎక్స్కవేటర్స్ అన్ని దించేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయినారు. తర్వాత ఇంకా అదర్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మొత్తం బంద్ చేసేసినారు. ఇవన్నీ కూడా మొత్తం బంద్ చేసి ఆ రోజే సార్ 15 crore ఒక్క రోజులో. సరే, ఈ బాధలన్నీ అనుభవిస్తామని నాకు తెలుసు. మీరు ఒక ఎగ్జాంపుల్, మిగతా నాయకులకు కూడా ఇదే పరిస్థితి? సేమ్ టు అంటే నా మీద టార్గెట్ పెట్టారులేండి. మాకు రెడ్ బుక్లో మేమందరం రెడ్ బుక్ క్యాండిడేట్స్, నాని అని, మా ఉత్తరాంధ్రలో నాకు తెలిసిపోతుంది, సినిమా ఏంటో నాకు తెలిసిపోతుంది. నాకు బెదిరింపులు కానీ, అదిరింపులు కానీ, చంపేసే కాల్స్ కానీ, చంపేస్తామని చెప్పే కాల్స్ కానీ, నాకు మెసేజ్లు కానీ, ఇవన్నీ నాకు అర్థమైపోతుంది సార్. వాళ్ళు ఏం సార్, అల్లూరి సీతారామరాజు గారు అంటారు, నేను నన్నే చంపాలనుకుంటే మా రక్తం నుంచి వచ్చే ప్రతి రక్త బిందువు కూడా మరో అల్లూరి సీతారామరాజు అవుతాడని.
మమ్మల్నే చంపాలనుకుంటే మేము చావటానికి సిద్ధంగానే ఉన్నాం తప్ప బెదిరిపోయే పరిస్థితి లేదు. ప్రజల కోసం నిలబడతాం, జగనన్న ఆశయం కోసమే బ్రతుకుతాం, జగనన్న ఆశయాల్ని ప్రజల్లోకి మళ్ళీ గట్టిగా తీసుకెళ్తాం, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. ప్రతి గ్రామ స్థాయిలో కూడా మళ్ళీ పార్టీని పటిష్టపరుచుకుంటూ ముందుకెళ్తాం. మా కోసం నమ్ముకున్నటువంటి 40% ఓటర్స్కి అండగా ఉంటాం. మళ్ళీ మా నిజాయితీ ఏదో, మా ధర్మం ఏదో, మా పార్టీ తాలూకా స్లోగన్ చూపిస్తాం. వీళ్ళు మోసం చేసి ఏదైతే ఈరోజు అధికారంలోకి వచ్చారో కొద్ది రోజుల్లోనే, అతి తక్కువ కాలంలోనే, అతి చేరువలోనే 6 నెలల్లో మీరు చూడండి వీళ్ళు ఎంత పతనం అయిపోతారు. ఇచ్చిన ప్రతి మాట 18 సంవత్సరాల నుంచి 1500 రూపాయలు ప్రతి మహిళకి అన్నావు ఇవ్వు, అలాగే 3 సిలిండర్లు అన్నావు ఇవ్వండి, మరి ఇప్పుడు పెన్షన్ పెంచాము ఇస్తామని చెప్తున్నారు, అందరికీ ఇవ్వగలరా? ఇప్పుడు ఏదైతే జగనన్న ఈ రాష్ట్రంలో ఇస్తున్నారో పెన్షన్లు అందరికీ 66 లక్షల మందికి ఒక్కటి కూడా తగ్గించకుండా ఇవ్వగలరా? తప్పకుండా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చి వైసీపీ వాళ్ళందరికీ తీసేస్తారు. దమ్ముంటే చెప్పగలరా? 2 స్కూల్స్ని అధునాతనంగా మార్చాం, ప్రపంచంలోనే లేని విధంగా మార్చాం. ఈరోజు స్కూళ్ళ పరిస్థితి ఏంటి? స్కూళ్ళల్లో మీరు ఇంగ్లీష్ మీడియం తీసేయడానికి, నేషనల్ పాలసీ ఇదంతా కూడా తీసేసి మీరు మళ్ళీ అస్తవ్యస్తం చేయడానికి ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలతో చేతులు కలిపి ఆ స్కూల్స్ని బాగుపరచాలని చూస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు తగ్గిపోయే పరిస్థితి కూడా వస్తుంది, మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. పిల్లలు ఎంత ధైర్యంగా, మొన్న నేను చూశాను సార్, అమ్మ జగనన్న ఓడిపోయినాడంట, జగన్ మామయ్య మాకు ట్యాబ్ ఇచ్చాడు, మరి ఇవ్వరా? నాకిచ్చారు, అన్నయ్యకి ఇచ్చాడు, నాకు ఇవ్వడా? చెల్లెలు అడుగుతుంది, 8th క్లాస్కి వస్తుంది చెల్లెలు, అలాగే నాకు స్కూల్ బ్యాగ్ ఇవ్వరా? అన్న జగన్ మామయ్య మరి లేడంట, మా అమ్మకి ఎలా? అమ్మఒడి తల్లికి ఒక బిడ్డకి ఇచ్చాడు కదా, వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఇవ్వమనండి సార్, ఎవరు వద్దన్నారు, సంతోషిస్తాం. నువ్వు చెప్పిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని మేనిఫెస్టో నేను ఈ 5 ఏళ్ళు కూడా నా పాకెట్లో పెట్టుకుని తిరుగుతా. తెలుగుదేశం మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో, ఈ కూటమి మేనిఫెస్టో ఒక్కొక్క పాయింట్ ని అడుగుతా, కౌన్సిల్లో కూడా మాట్లాడతా, ఒక్కొక్క పాయింట్ కి మీరు బడ్జెట్ ఎలా ఎలకేట్ చేస్తారో చూస్తా. బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ సమావేశాల్లో మీరు బడ్జెట్ ఎంత పెట్టబోతున్నారు చూస్తా. మేము ప్రజా పోరాటం అన్నది ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు కదా సార్, ప్రజా పోరాటం అన్నది మేము ప్రారంభిస్తాం ఇంకా 0 లెవెల్ నుంచి. రైట్ తిలక్ గారు, ఇటు కౌంటింగ్ పూర్తయిన వెంటనే అటాకింగ్ మొదలవ్వడం ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు అర్థమవుతుందా సార్ ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఒక కక్ష సాధింపు రాజకీయాలు డే 1 నుంచి, అంటే కౌంటింగ్ పూర్తయినప్పటి నుంచే మొదలైందనేది అర్థమవుతుందా? ప్రజలకి తెలియదు అనుకోవడం పొరపాటు అండి. వాళ్ళకి అన్ని గమనిస్తున్నారు, అన్ని అవగాహన ఉన్నాయి, అసలు వాళ్ళకి తెలియదు అనుకోవడం మాత్రం పొరపాటు. ఇది నేనేమంటానంటే, ఈ దాడులు చేసే కంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఏ రకంగా చేయాలి, నిధులు లేవు. 1,03,000 కోట్ల సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం అయితే 60,000 కోట్ల రూపాయలు మాత్రమే FRBM చట్టం ప్రకారం అప్పు చేయడానికి అవకాశం ఉంది. అవును, ఇది కాకుండా 61,000 కోట్లు ఇప్పటి వరకు ఉన్న అప్పులకి వడ్డీలు కానీ నెలవారీ చెల్లింపులు కానీ చేయాల్సి ఉంటుంది. ఈ 2 లక్షల కోట్ల చిల్లర కాకుండా మీ హామీలకి అమలుకి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి, పెన్షన్లకి, వీటన్నిటికీ డబ్బు కావాల్సింది. ఎక్కడికి తీసుకొస్తారు? వీటికి మార్గాలు అనుసరించాలి. అలా కాకుండా ఏదో చేస్తున్నామని చెప్పి అనుకుంటే మాత్రం, అలా కాకుండా ఏదో చేస్తున్నాం అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది. ఇదంతా డైవర్ట్ చేయడానికేనా? చెప్పండి. నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు చేస్తానని సంతకం చేశారు. అవును, రద్దు అవుతుందా? శాసనసభలో వాళ్ళు ఆమోదించవచ్చు, వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి. కానీ శాసన మండలిలో వాళ్ళకి మెజారిటీ లేదే, ఆ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది? ఆలోచించుకోవాలి కదా. రాజ్యసభలో సంతకం పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఇంకా పోయినట్టే కాదు అది. మళ్ళీ బిల్లు పెట్టి బిల్లు పాస్ అయ్యి అక్కడ పెద్దల సభలో అక్కడ కూడా పాస్ అయ్యి శాసన మండలిలో అన్ని జరగాలి, ఇక జరగాలి కదా. అందువల్ల ఎట్లా సాధ్యం అవుతుంది? ఓకే, ఇక్కడే కాదు, కేంద్రంలో రాజ్యసభలో కూడా వాళ్ళకి మెజారిటీ లేదు. రాజ్యసభలో ఒక్క తెలుగుదేశం పార్టీ సభ్యుడు లేడు. ఏ రకంగా అక్కడ బిల్లులు పాస్ అవుతాయి? కేంద్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? అందులో వాస్తవాల ప్రాతిపదికగా ముందుకెళ్లాలి తప్ప ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా మీరు ఇచ్చిన హామీలకి? కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా? ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ప్రమాణ స్వీకారం రోజున ఉపన్యాసాలు లేకుండా ఎందుకు పోయినాయి?
ముందుగానే ఎందుకు మెసేజ్ వచ్చింది ఉపన్యాసాలు వద్దని ఢిల్లీ నుంచి? ఈయన ఉపన్యాసాలు మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు హామీల అమలుకి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని అడుగుతారు, ఆర్థికంగా సహాయం చేయమని అడుగుతారు. అందువలన దానికి మోడీ గారు జవాబు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది ఉపన్యాసాలు వద్దని. మేనిఫెస్టో రిలీజ్ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ వాడి చేతుల్లో మేనిఫెస్టో పట్టుకుంటే బీజేపీ వాళ్ళ కాపీ ఇవ్వబోతే వాడు నాకు వద్దని చెప్పన్నారు. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకులు ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ మేనిఫెస్టోతో అది వాళ్ళిద్దరు మేనిఫెస్టో మాకు సంబంధం లేదని చెప్పారు. అందువలన రాబోయే రోజులు వీటన్నిటిని ఎలా పరిష్కరించాలి, ఏ రకంగా ప్రజలకు మేలు చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి తప్ప వీటి మీద దృష్టి పెట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళకి ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. రైట్, శర్మ గారు కన్క్లూడ్ చేయండి. నా చిన్నది అండి, చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ పార్టీ కానీ ఎక్కడ వాళ్ళ మేనిఫెస్టోలో అమరావతిని మేము మొత్తం నిర్మిస్తాము, హైకోర్టు ఉత్తర్వులు ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం మళ్ళీ అమరావతిని కడతాము, సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటాము అని చెప్పలేదు. ఇప్పుడు తిలక్ గారు అంటున్నట్టుగా పథకాలకే డబ్బులు లేకపోతే ఏదైతే రాజధానిని నిర్మిస్తానని చెప్పి ప్రజలకి అందరికీ కూడా ఆశలు చూపించి వాటి మీద ఇతను అధికారంలోకి వచ్చి సుప్రీంకోర్టులో ఇప్పటిదాకా ఆ కేసు ఎప్పుడు విత్డ్రా చేసుకుంటారో ఇప్పటిదాకా చెప్పట్లేదు. అది విత్డ్రా చేసుకోవాలి, ఇక్కడ 3 నెలల్లో హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఇక్కడ రాజధాని కట్టాలి. దానికి తగ్గట్టుగా ఆయన సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటారనే కదా సార్, సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటారనే కదా పూలతో స్వాగతం పలికారు అక్కడ. మరి విత్డ్రా చేసుకోవట్లేదు కదా. మరి అమరావతి ప్రజలు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసు విత్డ్రా చేసుకుని 3 నెలల్లో కట్టకపోతే మరి వారి మీద కూడా జగన్ గారి మీదకి వెళ్ళినట్టుగా వెళ్ళాలి కదా, విత్డ్రా చేసుకోమని అడగాలి కదా. ఆ ప్రయత్నాలు ఎక్కడ జరగట్లేదు కదండి. విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 5 సంతకాలు పెట్టారు, 6వ సంతకం అది కూడా పెట్టచ్చు కదా. హైకోర్టులో అది విత్డ్రా చేసుకుంటాను, నేను సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటాను, నేను తక్షణమే అమరావతి మొత్తం నిర్మిస్తానని చెప్పొచ్చు కదా. గతంలో జగన్ ప్రభుత్వం గారు పెట్టిన 1-2 లైట్లను చూపిస్తూ ఆ లైట్లు రాత్రిపూట ఆన్ చేసి ఆ పాత ఫోటోలు పేపర్ లో వేసుకొని అమరావతి వెలిగిపోతుంది అని చెప్పి అంటున్నారు. అది ఎప్పుడో సోలార్ లైట్లు జగన్ గారు ఉన్నప్పుడే ఆ రోడ్లలో పెట్టిన లైట్లని మీరు మళ్ళీ చూపించి అమరావతి వెలిగిపోతుంది అంటున్నారు. అది ప్రజలు గమనించాలి. మీరు అమరావతి కట్టడం అంటే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని 3 నెలల లోపల హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తేనే అమరావతి కట్టడం జరుగుతుంది తప్ప 1-2 రోడ్లు వేసి అమరావతి మేము కట్టేశాము అని చెప్తే ప్రజలు నమ్మరు. అమరావతి ప్రజల్ని మోసం చేసినట్టే అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా మోసం చేసినట్టే అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. శర్మ గారు చర్చలో పాల్గొన్నందుకు, తిలక్ గారు అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.